ప్రియమైన బిడ్డా, నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు ఇలా అనిపించవచ్చు. నేను ఒంటరిగా ఉన్నానా? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? అని. కాని ఈ సమయంలో జీసస్ క్రైస్ట్ నీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. నేను నీతో ఉన్నాను. అంటే ఏమిటంటే, నీవు ఒంటరిగా లేవు. నీ కష్టాల్లో, నీ కన్నీళ్లలో, నీ పోరాటాల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీవు నడిచే ప్రతి మార్గంలో దేవుడు నీతో కలిసి నడుస్తున్నారు. నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను లేపుతారు. నీవు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన నీకు బలం ఇస్తారు. అదే విధంగా ఆయన ఇంకా ఇలా చెబుతున్నారు. నిన్ను విడిపిస్తాను. నీ జీవితంలో ఉన్న బాధలు, భయాలు, ప్రతిబంధకాలు, బంధనలు ఇవన్నింటి నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తారు. నిన్ను కట్టిపడేసిన పరిస్థితులు శాశ్వతం కావు. దేవుని శక్తి ఒక క్షణంలోనే నీ పరిస్థితిని మార్చగలదు. అంతేకాదు, దేవుడు ఇక్కడితో ఆగరు. ఆయన ఇలా కూడా చెబుతున్నారు. నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాను. దీని అర్థం ఏమిటంటే, నీ కుటుంబంలో శాంతి వస్తుంది. నీ హృదయంలో ఆనందం నిండుతుంది. నీ జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. నీ కష్టాలు ఆశీర్వాదాలుగా మారతాయి. ఇప్పుడే నీవు ఎదుర్కొంటున్న సమస్యలు నీ జీవితానికి ముగింపు కాదు. అవి దేవుడు చేయబోయే గొప్ప అద్భుతానికి ముందు వచ్చే దశ మాత్రమే. కాబట్టి భయపడకు, నిరాశపడకు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నీతో ఇలా చెబుతున్నారు. నా బిడ్డా, నువ్వు నన్ను నమ్ము. నేను నీ మార్గాన్ని సరిచేస్తాను. నీ కన్నీళ్లను ఆనందంగా మార్చుతాను. నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతాను. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే ఆమెన్ అని చెప్పు. ఎందుకు మార్గాలు మూసుకుపోయాయి అని. కాని ఈ సమయంలో జీసస్ క్రైస్ట్ నీతో ఇలా మాట్లాడుతున్నారు. భయపడకు నా బిడ్డా. నిన్ను చుట్టుకున్న ప్రతిబంధకాలను నేను చూస్తున్నాను. నీ మార్గాన్ని అడ్డుకున్న ప్రతి గోడను నేను కూల్చబోతున్నాను. కొన్ని రోజులుగా నీ జీవితం కష్టాలతో నిండిపోయింది. ప్రార్థించినా ఫలితం కనిపించలేదని నీ మనసు కొన్నిసార్లు నిరాశతో నిండిపోయింది. కాని దేవుడు చెబుతున్న మాట ఇది. నీ కన్నీరు ఒక్కటిని నేను వృధా చేయను. నీ బాధను నేను ఆశీర్వాదంగా మార్చబోతున్నాను. నీ చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనసుకు ఉన్న భారాలు ఇవి అన్నీ శాశ్వతం కాదు. దేవుని సమయం వచ్చినప్పుడు ఒక్క క్షణంలో పరిస్థితులు మారిపోతాయి. నిప్పు. బైబిల్లో కూడా ఇలా వాగ్దానం ఉంది. దేవుని కోసం ఎదురు చూసేవారు సిగ్గుపడరు. అంటే ఏమిటంటే, నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు నీ కథకు ముగింపు కాదు. అవి కొత్త ఆశీర్వాదానికి ముందు వచ్చే పరీక్షలు మాత్రమే. ఈ రోజు దేవుడు నీకు ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు. త్వరలో నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. నిన్ను అడ్డుకున్న పరిస్థితులు తొలగిపోతాయి. నీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం వస్తుంది. కాబట్టి ఈ రోజు ఒకటి చేయి. నీ భయాలను దేవుని చేతుల్లో పెట్టు. నీ విశ్వాసాన్ని బలంగా ఉంచు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఇలా చెబుతున్నారు. నేను నీతో ఉన్నాను. ఇక్కడి నుండి బయటపడే మార్గం ఉందా అని. కాని ఈ సమయంలో జీసస్ క్రైస్ట్ నీతో ఇలా మాట్లాడుతున్నారు. నా బిడ్డా, నువ్వు నన్ను నమ్ము. నువ్వు ఇప్పుడు చూసేది సమస్యలు కావచ్చు. నువ్వు అనుభవిస్తున్నది బాధ కావచ్చు. కాని దేవుడు చూసేది నీ భవిష్యత్తు. మనిషి ఒక పరిస్థితిని చూసి ఆశ కోల్పోతాడు. కాని దేవుడు అదే పరిస్థితిని చూసి అద్భుతాన్ని ప్రారంభిస్తాడు. నీ జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోయి ఉండవచ్చు. కొన్ని కలలు విరిగిపోయి ఉండవచ్చు. కొంతమంది నిన్ను వదిలి వెళ్ళి ఉండవచ్చు. అప్పుడు దేవుడు ఇలా చెబుతున్నారు. నేను నీ మార్గాన్ని సరిచేస్తాను. ఇప్పుడు నీకు కనిపించని ఒక మార్గం దేవుడు ఇప్పటికే సిద్ధం చేసి ఉండవచ్చు. నువ్వు అయోమయంలో ఉన్న చోట దేవుడు దిశ చూపించబోతున్నారు. కొన్నిసార్లు మనం నడిచే మార్గం చీకటిగా ఉంటుంది. కాని దేవుడు ఆ చీకటిలో కూడా ఒక వెలుగును వెలిగిస్తాడు. ఇంకా దేవుడు ఇలా చెబుతున్నారు. నీ కన్నీళ్లను ఆనందంగా మార్చుతాను. నీ కన్నీళ్లు దేవునికి విలువైనవి. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రిని దేవుడు చూశారు. నీ మనసులో దాచుకున్న ప్రతి బాధ ఆయనకు తెలుసు. దేవుడు నీ కన్నీళ్లను వృధా చేయరు. ఆ కన్నీళ్ల వెనుక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు నువ్వు ఏడుస్తున్న కారణం రేపు నీ ఆనందానికి సాక్ష్యం అవుతుంది. బైబిల్లో కూడా ఇలా చెప్పబడింది. సాయంత్రం కన్నీళ్లు ఉంటాయి, కాని ఉదయం ఆనందం వస్తుంది. అంటే నీ జీవితంలో కూడా ఒక కొత్త ఉదయం రాబోతోంది. చివరిగా దేవుడు ఇలా చెబుతున్నారు. నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతాను. నీ కుటుంబంలో శాంతి వస్తుంది. నీ హృదయంలో నమ్మకం పెరుగుతుంది. నీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి.
ఇప్పుడు నీవు చూస్తున్న కష్టాలు నీ కథకు ముగింపు కాదు. అవి దేవుడు రాయబోయే గొప్ప కథకు ప్రారంభం మాత్రమే. కాబట్టి భయపడకు, నిరాశపడకు, నీ విశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నీతో ఇలా చెబుతున్నారు. నా బిడ్డ, నువ్వు నన్ను నమ్ము. నేను నీ మార్గాన్ని సరిచేస్తాను. నీ కన్నీళ్లను ఆనందంగా మార్చుతాను. నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతాను. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఆమెన్ అని రాయండి. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండుగాక.